ఇక చూడండి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఇది. సీఎం సోదరుడి ఇంటికి నోటీసులు, దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఇల్లు ఆఫీసు, నెక్టస్ డాక్టర్స్ కాలనీలు, కావూరి హిల్స్ అమర్ సొసైటీ వాసులకు కూడా జారీ, 30 రోజుల్లో తొలగించాల్సిందే ఆదేశించిన రెవెన్యూ అధికారులు అంటూ ఒకరు చూస్తున్నాం. చెరువుల కబ్జాలపై సీరియస్గా ఉన్న ప్రభుత్వం బుధవారం మరో సంచలనం తీసుకుంది. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి నోటీసులు అంటించారు. మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న అద్దె ఇల్లు కార్యాలయం దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ఆ నోటీసులో స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్లో నిర్మించిన కట్టడాలను తమంతట తాముగా తొలగించాలని పేర్కొంటూ 30 రోజుల గడువు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో శేర్లింగపల్లి డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్ దుర్గం చెరువుకు ఆనుకొని ఉన్న నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్ అమర్ సొసైటీ వాసులకు కూడా జారీ చేశారు. ఆ మేరకు పలు ఇళ్లకు నోటీసులు అందించారు. వీరికి కూడా నెల రోజుల గడువు ఇస్తూ ఎఫ్టీఎల్ను ఆక్రమించిన కట్టిన నిర్మాణాలు స్వచ్ఛందంగా కూల్చివేయాలని స్పష్టం చేశారు. ఇదే ప్రాంతంలో ఉంటున్న ఓ మీడియా సంస్థ కార్యాలయం కూడా నోటీసులు అంటించారు. ఇలా బుధవారం ఒక్కరోజే ఈ 4 కాలనీలోని 100 ఇల్లు వాణిజ్య సముదాయాలకు వాల్టా చట్టంలో సెక్షన్ 23(1) కింద తాకీదులు ఇచ్చారు. లేని పక్షాలు తామే కూల్చివేతలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో దుర్గం చెరువు పరిసర కాలంలో ఒక్కసారిగా కలకలం రేగింది. కుచించుకుపోయిన దుర్గం చెరువు అంటే కుచించుకుపోయిన దుర్గం చెరువు అంటే అది కేవలం కేటీఆర్ దుర్గం చెరువు మధ్యలో అంటే ఎక్కడో ఒక దగ్గర నీళ్ళల్లోనే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఒక రావు పేరు మీద ఉంటుంది. ఒక రావు పేరు మీద ఉంటుంది. ఎవరా రావు అంటే కేటీఆర్ రామారావు సంబంధించినటువంటి బినామీలు వాళ్ళంతా. ఇది చాలా స్పష్టంగా తెలుసు. అది దుర్గం చెరువు ఎఫ్టీఎల్కు సంబంధించి జిహెచ్ఎంసీ పాతిన హద్దురాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. దుర్గం చెరువు సగ భాగంలోకి నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు చొచ్చుకొచ్చాయి. 10 ఏళ్ల క్రితం ప్రాథమిక నోటిఫికేషన్ ద్వారా ఎఫ్టీఎల్ను గుర్తించారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ ద్వారా ఆ ప్రాంతానికి రక్షణ కల్పించలేదు. తొలుత గుట్టలు ఉన్న ప్రాంతంలో 100 ఎకరాలకు పైగా చెరువు విస్తరించి ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే కొలతల తర్వాత దుర్గం చెరువు 84 ఎకరాలలో ఉందని తేల్చారు. నగరం పశ్చిమ భాగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన చెరువుగా, సీక్రెట్ లేక్గా దుర్గం చెరువుకు గుర్తింపు ఉంది. అయితే హైటెక్ సిటీ ఏర్పడిన తర్వాత క్రమంగా చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగాయి. ఈ ప్రాంతాల్లో న్యాయమూర్తులు, రాజకీయ నేతలు, ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, విశ్రాంత బ్యూరోక్రాట్లు ఇలా ప్రముఖులు నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో క్షేత్రస్థాయి సిబ్బంది కబ్జాల జోలికి వెళ్ళలేదని తెలుస్తోంది. సో మొత్తానికైతే ఇక్కడ చాలా క్లియర్గా సీఎం సోదరులు ఎవరైతే ఉన్నారో తిరుపతి రెడ్డి సంబంధించినటువంటి ఇంటికి కూడా నోటీసులు అంటించడం జరిగింది. అది కూడా వాళ్ళుగా కూల్చేస్తే ఓకే, లేకపోతే మాత్రం మేమే వచ్చి కూల్చేస్తున్నటువంటి అవసరం ఉంటుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు అధికారులు. సో ఈ క్రమంలో నిజంగా ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకోవాల్సిందే. తన సొంత తమ్ముడి నివాసాన్ని కూడా కూల్చడానికి వెనకాడడం లేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇల్లు కూడా కూల్చడానికి అవకాశం ఉంటుంది. ఆశాభావం అయితే వ్యక్తం చేస్తా ఉన్నాం. చూడాలి మరి నిజంగా ఇదే చిత్తశుద్ధితోటి మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే దూకుడు ప్రదర్శిస్తారని చెప్పేసి కూడా నేనైతే కోరుకుంటా ఉన్నాను మిత్రులారా.